వాళ్ళ మతాల వాళ్ళు వాళ్ళకి వచ్చేటువంటి మదర్సాలకు జీతాలు ఎలా ఇస్తారు? ఇక్కడ ముఖ్యమైనది కాంట్రవర్సీకి వెళ్ళేటువంటి క్వశ్చన్ మీరు అడిగారు, చెప్తాను కాను సమాధానం చెప్తాను మీకు. ఇక్కడ ఏంటంటే దేవాలయ వ్యవస్థ మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉండి ఈ యొక్క మసీదులు చర్చిలు మాత్రం వాళ్ళ చేతుల్లో ఎందుకున్నాయి? ఇక్కడ డబ్బంతా కూడా అందరికీ పంచాలి. దేవాలయంలో వచ్చేటువంటి డబ్బు అందరూ పంచినప్పుడు ఎక్కడ సరిపోతుంది? నా ముస్లింస్ పంచావు, నా వాళ్ళకి ఇచ్చావు, నా మత్స్యశాఖకి ఇచ్చావు, నా బ్రిడ్జ్ కట్టించావు, నా రోడ్లు వేసావు, ఓకే రైట్, అన్ని వాడే బాగుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ డబ్బులు వెళ్ళిపోయినాయి. మరి నా దేవాలయ వ్యవస్థకి ఏం చేసావు? అదే నీకు ముస్లిం వాళ్ళ నుంచి కానీ క్రిస్టియన్స్ కానీ డబ్బులు ఏం తీసుకోవట్లేదు నువ్వు. మరి ఎక్కడ తీసుకుంటుంది దీన్ని? ఎక్కడ మీకు విఐపి దర్శనం ఎందుకు ఎలా చూస్తున్నావు నువ్వు? ఇప్పుడు మరి డబ్బు లేకుండా ఎలా చేస్తావు? మరి ఇక్కడ డబ్బులు ఖర్చు పెడితేనే దర్శనం అయ్యేటువంటి అవకాశం మనం కల్పించాం, మనమే దాన్ని కల్పించుకున్నాం. అంటే కొంత వ్యవస్థని నడపడానికి ఇప్పుడు ఇవి పెట్టారంట అంతే. అంటే ఇప్పుడు ప్రసాదానికి కూడా ఇప్పుడు డబ్బులు తీసుకుంటారు. అంతే అంతే. మరి దేవాలయ వ్యవస్థ తీసుకుంది కంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి పెడతామని చెప్పేసి. అంటే అదే ఇంతకు ముందు లేని వ్యవస్థ ఇప్పుడు ఎందుకు అంత? ఇంతకు ముందు దానకరులు ఉండేవాళ్ళు, 100 ఎకరాల మాగాణి దేవాలయానికి ఇచ్చేవాడు, అన్నదాన సత్రాలు ఉండేవి. దాన్ని పోషించే రాజులు దాన్ని వాళ్ళు భుక్తం అంటే భోక్తవ్యం చేశారు కాబట్టి, వాళ్ళు తినేశారు కాబట్టి, ఎకరాలు తినేశారు కాబట్టి ప్రతి ఒక్క దేవాలయం దగ్గర 100 ఎకరాలు ఉండే, ప్రతి దేవాలయానికి 100 ఎకరాలు ఉండే. ఇప్పుడు 100 ఎకరాలు కాస్త 10 ఎకరాల్లో ఉందంతే. కాబట్టి దేవాలయానికి మాన్యం రాదు, అన్నదానం చేయడానికి డబ్బులు లేవు. అది అలవాటు జనాలకి, వెళ్తే ప్రసాదం దొరుకుతున్నారు, అన్నదానం దొరుకుతుంది అనుకున్నారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రసాదానికి టికెట్ కానీ అన్నదానానికి టికెట్ లేదు. అక్కడ అన్నదానం ఫ్రీ, మంచినీళ్ళు ఫ్రీ, అన్నదానం ఫ్రీ. అక్కడ తిరుపతిలో ఉచిత ప్రసాదం ఫ్రీ ఉంటుంది. అటువంటి ఫ్రీ ఇంతమంది కోట్ల మందికి ఇవ్వాలంటే ఖర్చుతో కూడుకున్న పని కదా. కాబట్టి కొంతవరకు దాన్ని రుసుము తీసుకొని అలవాటు చేశారు. ఎందుకు? ఆ రహదారులు వేయడానికి, దేవాలయ వ్యవస్థని వృద్ధి చేయడం తప్ప